మునక్కాయ సాంబార్ అంటే ఎవరికిష్టం ఉండదండి. ఈజీగా ఎలాగో చూసేద్దామా ఇప్పుడు. మునక్కాయలు 1/4 కేజీ అండి. ఒక కప్పు కందిపప్పు, ఒక కొద్దిగా చింతపండు, టమోటో 2, ఆనియన్ 1, మునక్కాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా బెల్లం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తెల్లవాయి, కొత్తిమీర, టమోటో, ఆనియన్, కొద్దిగా కారం పొడి అండి. చింతపండు రసం అండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కంది బ్యాళ్ళు ఉడికేసుకోవాలండి. బాగా మెత్తగా ఇది రుబ్బుకోవాలి. రుబ్బుకోవాలంటే పప్పు గిత్తిలో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు రసమును, చింతపండు రసము కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలండి కుక్కర్‌లో. నేనైతే కుక్కర్‌లో చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతున్నాను కాబట్టి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎర్రగడ్డ అన్నీ ఏసేయాలి. కొద్దిగా రెడ్‌గా అయిన తర్వాత కొంచెం బాగా వేగాలండి. తర్వాత ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా. అందులోకి మునక్కాయలు వేసుకోవాలండి. మునక్కాయల్లోకి టమోటాలు, కొద్దిగా సాంబార్ పొడి అండి. ఇంట్లో చేసుకునే సాంబార్ పొడేనండి మనది. బాగా టేస్టీగా ఉంటాది. కొంచెము మగ్గనివ్వాలండి ఆ ఫ్రై చేసుకొని. ఎందుకంటే ఆ మసాలా మునక్కాయ టేస్ట్ కొద్దిగా బాగొస్తదండి. అది కొద్దిగా అంత మగ్గినంక బెల్లం కొద్దిగా ఏసుకోవాలి. కొత్తిమీర. బెల్లం ఏసుకుంటే కొంచెం టేస్ట్ బావుంటుందండి. ఇంకా చింతపండు రసము, బ్యాళ్ళ రసం దాంట్లోకి పోసుకొని తగినంత ఉప్పేసుకోవాలి. కారం తగినంత ఏసుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడి మునక్కాయ సాంబార్ రెడీ అండి.